ప్రభు యొక్క మహాకృప వలన మరి ఉదయ కాలమందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని దర్శించడం చూడడం నాకెంతో ఆనందంగా ఉన్నది. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏమనగా విశ్వాసములో అభివృద్ధి, గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే వృద్ధి కలిగిస్తాడు. ఈ దినాల్లో మన జీవితంలో శరీర అభివృద్ధి చూస్తున్నాం, ఆత్మీయ అభివృద్ధి మనం చూస్తున్నాం, మానసికమైనటువంటి అభివృద్ధిని కూడా మనం చూస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని వాక్యములో రాబడింది. మనము విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిది ప్రభు జత పనివారుగా ఉండాలి. ఆయనతో కలిసి మనం పనిచేయాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక మాట చెప్పాడు, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివేల్ అగెన్స్ట్ యూ. కాబట్టి ఈరోజు నేను నా సంఘమును కట్టుదును. పేతురు, సంఘాన్ని నేనే కడతాను, నీవు నాతో నా జత పనివాడుగా ఉండాలా. నీవు సజీవమైన రాళ్లను ప్రోగు చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాల. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. పేతురుతో మాట్లాడేటువంటి మాటలు యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక కాడి, ఒక భాగము క్రీస్తు మీద, ఒక కాడి నీ మీద. నా కాడి సులువుగాను, నా భారము తేలికగా ఉన్నది. క్రీస్తు జత పనివారుగా ఉంటే నిజంగా మనము విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందగలము. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 9వ వచనములో, మీరు దేవుని వ్యవసాయమును, ప్రభు యొక్క పొలమై ఉండవలెను. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 9వ వచనము, యు ఆర్ ఎ లార్డ్స్ ఫీల్డ్. మీరు బహుగా ఫలించడం వలన మీరు నా శిష్యులైందురని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉండాలా. రెండవది, ఆయన మాటల యందు మనం నిలిచి ఉండాలా. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలా. యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూచాడు. అంజూరపు చెట్టులో ఆకులు మాత్రం ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి కానీ ఫలము లేవు. బోధకు చెప్పాడు, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ దినాల్లో క్రైస్తవులు పచ్చగా ఉన్నారు కానీ ఫలము లేవని జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు కొరకు మనం ఫలించాల. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క పొలమై ఉన్నాం మనం. ఆ పొలంలో అభివృద్ధి విత్తనములు నాటి మొలిచి నీవు క్రీస్తు కొరకు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే క్రీస్తు పొలమై ఉండవలెను. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని గృహమునై ఉన్నాము. యు ఆర్ ది లార్డ్స్ బిల్డింగ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పేతురుతో అంటున్నాడు, పేతురు, నీవు సజీవమైన రాళ్లను పోగు చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టమన్నాడు.
ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మన గృహము ఎట్లుండాలంటే ప్రార్థించే గృహముగా ఉండాలి. బేతుని గృహము మాదిరి గల గృహం అని ప్రభు వాక్యములో సెలవిచ్చాడు. అక్కడ ముగ్గురున్నారు, మరియా, మార్తా, లాజరు. ఆ కుటుంబము ఒక మాదిరి గల కుటుంబము. కారణం ఏంటంటే మరియా ప్రభును ఆరాధించినది, మార్తా పరిచర్య చేసినది, లాజరు యొక్క సాక్ష్యం. కాబట్టి ఈరోజు మనం ప్రభు యొక్క గృహంలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రభును ఆరాధించవలేను, ప్రభు పరిచర్య చేయవలేను, ప్రభు కొరకు సాక్ష్యంగా జీవించవలేను. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసములో అభివృద్ధి పొందాలంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 17వ వచనములో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. దేవుని ఆలయమై ఉండాలి. మన శరీరము దేవుని యొక్క ఆలయం. నీ శరీరం నీది కాదు, అది నాది కాదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో తన రక్తము ద్వారా మన శరీరాన్ని ఆయన కొన్నాడు. మన శరీరము ఆయన సొత్తు ఉన్నది. దేవుని వాక్యములో రాబడినటువంటి మాట, మీరు దేవుని ఆలయం ఉన్నారు. యు ఆర్ ద లార్డ్స్ టెంపుల్. ఈ టెంపుల్, ఈ పరిశుద్ధ శరీరము, ఈ శరీరము పరిశుద్ధముగా ఉండవలెను. ఈ శరీరములో పాపము తలంపులు గాని, పాపము జీవితం గాని, పాపిష్టి తలంపులు గాని లేకుండా పరిశుద్ధమైన జీవితం మనం జీవించవలెను. దావీదు మహారాజు అంటున్నాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఈ 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో రాబడిన మాట, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ప్రభు యొక్క ఆత్మను నీలో నాలో ఉంచాడు. దేవుని ఆత్మ, నరుని యొక్క ఆత్మ ప్రభు ఉంచినటువంటి దీపమై ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నీలో ఆత్మని దీపం ఉంచాడు. ఆ దీపము ఈ చీకటి గల ప్రపంచంలో మనం వెలుగుబిడ్డలుగా జీవించాలి. 4వది, ఆత్మలో విశ్వాసములో మనం అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యంలో రాబడిన మాట, మన శరీరం అనేటువంటి ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోనాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా 2వ అధ్యాయంలో రాశాడు, ద చర్చ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. సంఘమనగా క్రీస్తు యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నది. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అదేమనగా 1 కొరింథీయులు 3వ అధ్యాయము 19వ వచనంలో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకునవలెను. యూ మస్ట్ అర్న్ ద లార్డ్స్ నాలెడ్జ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యములో రాబడిన మాట ఏమనగా, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యేసు క్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నేను సమస్తముగా నష్టముగా ఎంచుకుంటునని పౌలు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తామండి. ఈరోజు మనము క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం కలిగి మనం జీవించాలి. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుంటున్నది. మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం నిరంతరం మనం ధ్యానించాల. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరో నాటబడ్డదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే 5వది ప్రాముఖ్యమైంది 1 కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం రాయబడిన మాట,
క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాను. అపోస్తలుడు పౌలు ఫిలిప్పు రాసిన పత్రికలో ఒక మాట, మంచి మాట రాసి ఉన్నాడు. అదేమనగా, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్ ఫర్ ది ఎక్సలెన్సీ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించినది శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అపోస్తలుడు పౌలు సెలవిచ్చాడు, ఐ వాంట్ టు నో క్రైస్ట్. యేసుక్రీస్తుని ఇంకా తెలుసుకున్నాను, యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను. ఎమికారు మైకిల్ కూడా అదే మాట చెప్పింది, ఐ వాంట్ టు నో క్రైస్ట్. యేసుక్రీస్తు నేను ఇంకా తెలుసుకునవలను. కాబట్టి ఈరోజు ఈ ఉదయ కాలమందు ఈ అమూల్యమైన వాక్యాన్ని ప్రభు మన ఎదుట ఉంచాడు. విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి కరోనా అటువంటి ఈ సమస్యల్లో ప్రపంచమంతా కూడా ఆందోళన ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అనేక దేశాల్లో అనేక మంది మరణిస్తున్నారు ఈ కరోనా వ్యాధి వలన, ఈ వైరస్ తెగులు వలన. మనం ఏమాత్రం కూడా విచారపడకుండా విశ్వాసములో అభివృద్ధి పొంది ఆత్మీయ జీవితంలో విజయమును సాధించవల్లని ప్రభు ఆశిస్తున్నాడు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్.